వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ శారదా మాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యాణ నిమిత్తం శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండలాగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అధ్యక్షులు పెంటయ్య మాట్లాడుతూ శ్రీ శారదామాత దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యాణం శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో హరినాథ్ రెడ్డి దంపతులు, రాజశేఖర్ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కార్తీక మాసం ప్రతిరోజు నెల రోజుల పాటు ఆకాశ దీపారాధన, కార్తీక పౌర్ణమి రోజు జ్వాల తోరణం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గుప్తా, కోశాధికారి శ్రీహరి, ఉపాధ్యక్షులు భాస్కర్, ఆలయ అర్చకులు సతీష్ పాండే, అజయ్ పాండే, రమేష్ జోషి, నాగరాజు శర్మ, శ్రీ శారదామాత మహిళా కమిటీ భక్తి బృందం, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణ నిన్ను చేరుకొనుతూ సావధాన సుముహూర్తే సావధానం సర్వలోకైకనాథం జీవ శరణం చప్పటి కొట్టడందరూ నా జీవితానికి ఆధారమైన ఈ దారాన్ని నేను మీకు కడుతున్నాను. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థాలు అంటే జీవితంలోని ప్రతి సందర్భంలో నేను నీకు తోడుగా ఉంటాను అని పురుషుడు స్త్రీతో ప్రమాణం చేస్తాడు. మనకి త్రిలోకాలు 3, త్రిమూర్తులు 3. అలాగే ప్రతి వ్యక్తి శరీరంలో కూడా స్థూల, సూక్ష్మ, కారణ అని 3 భాగాలు ఉంటాయట. పురుషుడు స్త్రీ మెడలో ఒక్కొక్క ముడిని వేసి తనలో కలిపేసుకుని ఇక నుండి నువ్వు నేను వేరు కాదు, మనిద్దరం అర్ధనారీశ్వరులం అని చెప్తారట. సో ఇది మంగళసూత్ర ధారణకి ఉన్నటువంటి ప్రాముఖ్యత మా గురువు గారి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ వివరించే అవకాశాన్ని నాకు కలిగించినందుకు గురువు గారి పాదపద్మాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురుగారు నారాయణుడు తీసుకునేవాడు జారి పడిపోయింది. ఒక క్షణంలో ఒళ్ళంతా నీలమైపోయింది. అప్పటిదాకా తెల్లగా ఉన్న నారాయణుడు ఇక లాభం లేదు, లోకమంతా అల్లాడిపోతుంది. పరమేశ్వరుడిని ఆజ్ఞాపించిన అమ్మవారు గౌరీదేవి, నా మాంగళ్యం మీద నాకు నమ్మకం ఉంది, మీరు తీసుకోండి అని ఇలా చేపెట్టి పట్టేసుకున్నాము. ఇంత గొప్పది అమ్మవారు. ఒక్క ఆవరణకే 64 కోట్ల మంది. ఆ సమయానికి ఎక్కడ ఉన్నా అందరూ వచ్చి అక్కడ వాడుకుంటారు. అంటే దాని ఒక గొప్పదనం అంతది. మన ఎవరు
చిన్నగా కథ చెప్పేశారు. తర్వాత ప్రసన్న లక్ష్మి గారు చెప్పారు. అయితే మనము పార్వతీ పరమేశ్వరిని, లక్ష్మీనారాయణని వీళ్ళ వివాహాన్ని చూసాము. అప్పుడు వాళ్ళు చూడలేదని ప్రత్యక్షంగా దంపతులు అంటే ఎలా ఉండాలి, ఆడి దంపతులు అంటే నేను మా గురుగారిని చూసి నేర్చుకున్నాను. నిజంగా అందరికీ మా గురుగారు అమ్మగారు లాగా ఉండాలని ప్రతి ఒక్క దంపతులు బడ్జెట్లో వేసుకొని తర్వాత లేచి వెళ్ళి దోషంలో వసుకొని కూర్చోండి. ఈ తలపాల కార్యక్రమం కాగానే బ్రహ్మముడి, దాని తర్వాత ఆకాశ దీపోత్సవం ఉంటుంది. ఇప్పుడు ఆకాశ దీపోత్సవం తర్వాత మహానీరాజన కార్యక్రమాలు ఇక్కడ కళ్యాణ నీరాజనాలు ఉంటాయి. కార్యక్రమాలన్నీ కూడా 9 గంటల సమాప్తం అవుతాయి. కనుక ఇక మా శ్రీధర్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. 9 వరకు ఇక్కడ పూర్తి చేస్తారా లేదా అబర్దార్ అన్నట్టుగా రైఫిల్ పట్టుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాడు. 9 వరకు పూర్తి చేయాలని అక్కడికి రమ్మని అఘోరచక్షురపతిజ్ఞేతి శివాపతిభ్యః సుమనా సువర్చా జీవసూర్దేవ కామాస్యోన శన్నో భవద్విపదే శంచతుష్పదే. అంటే ఓ అమ్మాయి, నువ్వు ఎప్పుడు జీవించి ఉన్న అన్నదమ్ములు కలిగి ఉండాలి, జీవించి ఉన్నటువంటి ఒక పుత్రులను కలిగి ఉండాలి, జీవించి ఉన్న భర్తతో సుఖంగా ఆనందంగా జీవించాలి. అందుకే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరికొకరు చూడండి. జీలకర్ర బెల్లం ఒక ముహూర్తం అయితే ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి ముహూర్తం మరొకటి. ఇది ఈ మంత్రం చెప్పిన తర్వాతనే మధ్యలో ఉండేటువంటి ఒక తెరను తీయాలి. కానీ ఈ రోజులలో ఎవరు వెంటనే తెరను తీసేస్తూనే ఉంటారు. ఈ మంత్రాలు చదవక ముందే తెరను తీసేస్తారు. కనుక అట్లా తీయకుండా ఉండాలి. చక్కగా అన్నదమ్ములు బాగుండాలి, అన్నదమ్ములను వదలని స్త్రీ అయి ఉండాలి. అక్క చెల్లెలను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడవనటువంటి అనుబంధం ఎప్పటికీ ఉండాలి. తల్లిదండ్రులతో అనుబంధము కన్యాదానం చేసినప్పటికీ కూడా, ఒక వరుడి చేతిలో పెట్టినప్పటికీ కూడా అది తెగిపోదు. ఆ రక్త సంబంధం, పేగుబంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. కనుక అటువంటి పేగుబంధం కలిగి నువ్వు ఉండాలి. అందుకొరకే సంవత్సరంకో, 2 సంవత్సరాలకో, పండుగలకో, గొప్పాలకో అన్నిటికీ ఓడి బియ్యం అనే ఒక ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులే ఈ కార్యక్రమం చేస్తారు. అమ్మాయి అబ్బాయిని పిలుచుకొని, అల్లుడిని పిలుచుకొని బియ్యం కలిపి ఓడి బియ్యం అని పోస్తారు. అంటే ఒడి నింపుతారు. ఎప్పుడు అమ్మాయి ఒడి చాలా నిండుగా ఉండాలి. ఆమె హృదయము, మనస్సు ఎప్పటికీ ఇటు ఉభయకారకంగా ఉండాలి. ఇటు పుట్టినింటికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో మెట్టినింటికి అంత ప్రాధాన్యతనిస్తుంది. అది ఎవరి వల్ల కాదు, పురుషుడి వల్ల అది కాదు 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 స్త్రీ వల్లనే అవుతున్నది. మెట్టినింటికి ఎంత ప్రాధాన్యతనో పుట్టినింటికి అంత ప్రాధాన్యత, పుట్టినింటికి ఎంత ప్రాధాన్యత, మెట్టినింటికి అంత ప్రాధాన్యతనిచ్చే అద్భుతమైనటువంటి ప్రాణి, నిజమైన త్యాగధన్వి ఎవరు అని అంటే కేవలం ఒక స్త్రీ తప్ప మరొకరి కాదు 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 కాదు. అటువంటి ఇలాలు భక్తులందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. అయితే ఇక్కడ ఏంటి అంటే అంజనేశ్వర గారు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు రమ్మన్నా ఇక్కడికి వస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మంచిగా జరుగుతున్నాయి, ఉత్సవాలన్నీ బాగా జరుగుతున్నాయి. మన సతీష్ శర్మ గారు కూడా, పంతులు గారు కూడా, అజయ్ శర్మ గారు కూడా, వీళ్ళందరి సహకారంతో మంచిగా జరుగుతున్నాయి. ఇంకా జరగాలి, ఇంకా ముందు కూడా బాగా జరగాలని మళ్ళీ ఈ కళ్యాణం మీద మన ఎవరు హరినాథ్ రెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ దంపతులు, ఈ దంపతులు కూర్చున్నారు కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళే కూర్చోవాలని మేము అంటున్నాము. ప్రతి సంవత్సరం మీరు కూర్చుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఆలయ కమిటీ తరఫున. కాబట్టి వాళ్ళు కూర్చోవాలి. వాళ్ళ మీద ఒక భారం ఉన్నది. మా పంతులు గారు మొదలై చెప్పారు, అంజనేయ శర్మ గారు, కళ్యాణ మండప నిర్మాణం జరుగుతుంది కాబట్టి దానికి వాళ్ళు భారం మోపుతున్నాం బాగా. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఇస్తారో మాకు తెలియదు. చాలా ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము.
కాబట్టి వాళ్ళు నెరవేర్చాలని మేము అనుకుంటున్నాము, ఇవ్వాలి కూడా. కాబట్టి ఆ మండప నిర్మాణం కూడా తొందరగా జరుపుదామని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటుంది. పెట్టారు అంటే ధర్మము అంతే కదా, నలుదిక్కుల వెళ్ళాలి, నాలుగు దిక్కుల విజయం పొందాలి, నాలుగు దిక్కుల మనం నడవాలి, నాలుగు దిక్కుల మనం వెలుగు పంచాలంటాం కదా. అలా కామారెడ్డికి గురుగారు చక్కగా ఉంటూ నాలుగు దిక్కుల అనేక దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ నాలుగు దిక్కుల వెలుగు పంచుతూ భక్తుల యొక్క జీవితాల్లో, భక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల్లో, సమాజంలో కూడా ఆ దేవుడి దయ వెలుగుని పంచుకున్నటువంటి గురుగారికి కూడా మనందరూ కూడా గట్టి చెప్పట్ల ద్వారా